హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలైనటువంటి మనము ధనానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ధనానికి ప్రాముఖ్యత ఇస్తే అది చాలా అనర్థం కింద వస్తుందన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి సేవకులుగా ఉన్నటువంటి మనము ధనానికి ఎక్కువగా ఆశించకూడదు. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. ఏలియా చూడండి. ఏలియా మరి అతను పేదవాడు అయినప్పటికీ కూడా దేవుని మహిమ పొంది ఎన్నో అద్భుతాలు చేసి మరి ఆయన దేవునితో నడిచి మరి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన యొక్క శిష్యుడు ఎలీషా, ఆ ఎలీషా ఏం చేస్తాడు, మరి వెనకాల వస్తున్నప్పుడు అయ్యా నీకేం కావాలి అని చెప్పేసి మరి ఎలీషాని అడిగినప్పుడు నాకేం అవసరం లేదు, మీ 200 ఆత్మను నాకు మీ దుప్పటను మాకు ఇస్తే చాలని అంటాడు. అప్పుడు నువ్వు నా శిష్యుడిగా వచ్చినావు కాబట్టి నువ్వు జాయిన్ అవ్వు అంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పుగానే వాళ్ళు సంతోషంతో సేవకు వెళ్తున్నావు కాబట్టి గొప్ప విందు చేసి పంపిస్తారు. పంపించిన తర్వాత 200 ఆత్మను పొందుతాడు. మరి ఎలీషా శిష్యుడు ఏం చేస్తాడు, గెహాజీ. ఆ గెహాజీ ఏం చేస్తాడు, మరి ఆ గెహాజీ ఎలీషా డబ్బులు వద్దన్నప్పుడు కూడా వెనకాల వెళ్ళి మళ్ళీ ఆ ధనం తెచ్చుకుని చేసుకోవటం వలన అది తన గురువు గారికి ఎలీషాకి తెలిసి, నువ్వెందుకు ధనం కోసం ఆశపడ్డావు, కాబట్టి నువ్వు ఆ ధనంతో నువ్వు కుష్ఠరోగం వచ్చేస్తుంది, కుష్ఠవ్యాధి అయిపోతాడు నువ్వు నీ సంతానం అంతా అనేసరికి ఏమిటనే అతనితో పాటు తన వంశానికి పిల్లలకి అందరిక్కడ కుష్ఠవ్యాధి తెచ్చుకుంటాడు గెహాజీ. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని ఇస్తాడు కాబట్టి ధనానికి మనం ఆశపడకూడదు. సేవకులమైనటువంటి మనం చాలా జాగ్రత్తగా మరి మనం ఉండి సేవ చేయడానికే ప్రయత్నం చేయాలి కానీ ఆశపడకూడదు. ఆశపడినట్లయితే దానికి ఖచ్చితంగా నష్టాన్ని పొందుతాం, నష్టపరిహారం పొందుతాము, మరి దేవుని యొక్క ఆశీర్వాదం రాదు. అలా దేవుడు చెప్పినట్లు కనుక మనం సేవ చేస్తే ఆయన ఆశీర్వాదం పిల్లల తరతరాలు వంశం అంతా కూడా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాము. మరి దాన్ని మనం గమనించి మనం సేవకులుగా మనం ప్రయత్నం చేయాలి. సేవ చేయటానికే మనం ఎక్కువగా పూనుకోవాలని చెప్పేసి దాని గురించి మీకు నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ధనానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, సేవకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక, బహుగా శ్రమ చేయను గాక.